చూడండి 10వ చరణం చదువుదాం అందరూ ఒక్కసారి నోరు తెరిసి. ఎంత మంచి మాట. నా తల్లిదండ్రులు నన్ను విడిచినా యెహోవా నన్ను చేరదీయును. దేవునికి స్తోత్రం చెప్పండి. తల్లిదండ్రులు విడిచినా యెహోవా ఏం చేస్తాడంట? మనల్ని చేరదీస్తాడంట. మన తల్లిదండ్రులు విడిచిపెడతారేమో కానీ మన దేవుడు మనల్ని, అంటే తల్లిదండ్రులన్నా మనల్ని అన్ని సమయాల్లో తల్లిదండ్రులు కాపాడతారండి? కాపాడలేరు. కొన్ని సమయాల్లో తల్లిదండ్రులు కూడా మనల్ని వదిలిపెట్టేస్తారు, మనల్ని విడిచిపెట్టేస్తారు. నేలల్లో వదిలిపెట్టిందంట మోషే తల్లి ఏకేబేదు. మోషే తల్లి ఆ జమ్ము పెట్టి చేసి అందులో పెట్టేసి వదిలింది. అక్కడ ఎవరు తోడుంటారు మోషేకి? ఆ చిన్న బిడ్డకి ఎవరు తోడుంటారు? దేవుడే తోడు. హల్లెలూయా. ఆ పెట్టే సరాసరి ఎక్కడికి వెళ్ళింది? రాణి దగ్గరికి వెళ్ళింది, ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళటం ఏందండి? నైలు నదిలో మొసళ్ళు ఎక్కువ అంట. ఆ జమ్ము పెట్టిన మరి మొసళ్ళు తినలేదా? మొసళ్ళకి దేవుడు ఆజ్ఞనిచ్చాడే, మొసలే ఒక్కటి కూడా పెట్టి దగ్గరకు రావటానికి వీళ్ళు. తల్లి నీళ్ళల్లో వదిలిపెట్టింది, దేవుడు తోడుగా ఉన్నాడు. ఆ పెట్టె ఇడిదిరిగి ఆ నైలు నదిలో ఇటుపోయి ఫరో కుమార్తె స్నానం చేసే దగ్గరికి వెళ్ళింది. ఆమె తీసుకొని, ఆమెకి బిడ్డలంటే ఇష్టం. ఆ ఫరో కుమార్తెకి ఒక్కసారి మురిసిపోయింది. ఆ బిడ్డను తీసుకొని ఎత్తుకుంది, ముద్దాడింది. ఈ బిడ్డని ఇప్పుడు సాకాలంటే ఎట్టా? ఈ బిడ్డకు పాలు కావాలి, తల్లి కావాలి. ఎట్టా? వాళ్ళ అక్క వచ్చింది, వాళ్ళ అక్క చూస్తానే వస్తుంది. ఏ ముసలు తింటుందో నా తమ్ముణ్ణి, ఎవరు పట్టుకుపోతారో ఏమయ్యిద్దో అని వాళ్ళ అక్క చూస్తానే వస్తుంది. ఆడికి వచ్చేటప్పటికే ఈ బిడ్డకు తల్లి కావాలి. ఆ రోజు ఫరో ఆజ్ఞ ఏంది అంటే 3 సంవత్సరాల లోపున్న పిల్లలు, అసలు మగపిల్లలు పుట్టగానే చంపేయాలి. అది ఒకవేళ మగపిల్లోడు కనపడితే చంపేయండి, అది శాసనం. ఇప్పుడు ఈ పిల్లోని ఎట్ట పెంచాలి? నేను ఆమె బాధపడుతున్నప్పుడు అక్కొచ్చి, ఒక ఆమె ఉందండి ఆమెను తెస్తానని చెప్పి వాళ్ళ అమ్మ దగ్గరికి మరలా మోషేని, దేవునికి స్తోత్రం చెప్పండి. అసలు ఏమి చరిత్ర, ఏమి ప్రణాళిక, ఏం తిప్పుతాడండి దేవుడు మన చరిత్రల్ని. దేవుడు తిప్పే విధానం చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు నన్ను విడిచిన యెహోవా నన్ను చేరదీయను. తల్లిదండ్రులు మనల్ని వదిలిపెట్టిన యెహోవా మనల్ని దాచిపెడతాడు, కాపాడుతాడు. తన రెక్కల చాటున మనల్ని భద్రపరుస్తాడు, మన అవసరత తీరుస్తాడు, మనకు ఆహారం పెడతాడు, మనల్ని కాచి కాపాడి నడిపించే దేవుడండి.